BHK ఫ్లాట్ విత్ 1110 SFT లో ₹1 కోటి మాత్రమే. బాచుపల్లి కెనడి గ్లోబల్ స్కూల్ కి 1 నిమిషం దూరంలో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు QPFP క్వాలిఫైడ్ పర్సన్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ వి చక్రవర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ చక్రవర్తి గారు. నమస్తే విష్ణు గారు, థ్యాంక్ యూ సో మచ్. రైట్. సో ఇవాళ టాపిక్ ఏంటంటే, ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలా లేదంటే రెంట్కి ఉండాలా? అంటే ఇలా ఉంటుందంటే, సొంత ఇల్లు అనేది అదొక ఎమోషనల్ బాండింగ్. అంటే మనకంటూ ఒక ఇల్లు ఉంటే హ్యాపీగా మన ఇంట్లో మనం ఉండొచ్చు, ఎవరికి సమాధానం చెప్పాల్సిన పని లేదు, కష్టమో నష్టమో మన ఇంట్లో మనం పడి ఉంటాం అనేది సొంత ఇంటికి సంబంధించి ఉంటుంది. సో అయితే అందరూ సొంత ఇంటిని కొనుక్కోలేరు, సొంత ఇల్లు కట్టుకోలేరు, వారి వారి ఫైనాన్షియల్ పొజిషన్ని బట్టి. అదేవిధంగా మరి కొంతమంది ఏమో రెంట్ ఇల్లు గురించి మాట్లాడతారు. అందరికీ సొంత ఇల్లు కరెక్ట్ కాదు, సో రెంట్ ఇంట్లో ఉండడమే బెటరు అని చెప్తుంటారు. కాబట్టి సో మీరేం చెప్తారు? సో సొంత ఇల్లు బెటర్ అంటారా లేదంటే అద్దెకు ఉండడం బెటర్ అంటారా? మీ ఒక్క క్వశ్చన్ లో చాలా క్వశ్చన్స్ దాగున్నాయండి. ఓకే, దీనికి ఒక్క సింపుల్ ఆన్సర్ అనేది లేదు. ఓకే, అంటే ఇది ఫైనల్ గా మీ సిచ్యువేషన్ డిపెండ్ అయి ఉంటుందండి. ఓకే, మీరు చెప్పారు ఇది ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది. ఇల్లు అనేది ఫర్ మిడిల్ క్లాస్ పీపుల్, నో ఫర్ ఇండియా ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆస్పిరేషనల్ ఫ్యాక్టర్. అది అదొక డ్రీమ్. ఓకే, మనం మన పేరెంట్స్ని చూస్తాము, మనకు జాబ్ రాగానే ఫస్ట్ ఇల్లు కొనుక్కొని రా అంటారు. ఫస్ట్ ఇల్లు కొనుక్కో, ఒక సేఫ్టీ ఉంటుందని. సో డెఫినెట్గా ఇల్లు కొనుక్కోవడం అనేది ఒక ఎమోషనల్ ఫీలింగ్. అది ఒక సొంత ఇల్లు ఉంటే మీరు చెప్పినట్టు ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుందండి, ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది. ఓకే, ఈ రెంట్ గొడవలు అవన్నీ ఉండవు. సో అదొక ఎమోషనల్ బాండ్ అది. ఓకే, సో దీంట్లో పాయింట్ ఏంటంటే, ఇల్లు దేనికోసం కొనుక్కుంటున్నాం అనేది పెద్ద పాయింట్. అది ఫస్ట్ క్వశ్చన్. మనం కన్సంప్షన్ అంటే మనం ఉండడానికి కొనుక్కుంటున్నామా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ కోసం కొనుక్కున్నామా అనేది చూడాలి. సెకండ్ క్వశ్చన్, ఇల్లు కొనేటప్పుడు చాలామంది క్యాల్కులేట్ చేసుకోరండి. ఇల్లు కొనేటప్పుడు మనం డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి, బికాజ్ ఇనీషియల్ కాస్ట్ ఎక్కువ. ఇల్లు కొనాలంటే ₹1,00,000 ఇల్లు ఉందనుకోండి, బ్యాంక్స్ ఒక 80% 90% దాకా మార్కెట్ లోన్ అనేది, హోమ్ లోన్ అనేది ఇస్తుంది. సో మనకు డౌన్ పేమెంట్ ఎంత ఉండాలి అనేది ఒక క్యాల్కులేషన్ అనేది కరెక్ట్ ఉండాలండి. లేదంటే విల్ ఫాల్ ఇంటూ డెట్ ట్రాప్. అంటే మనకు కొంచెం కష్టాలు, ఫైనాన్షియల్ స్ట్రెయిన్ అనేది వచ్చేస్తుంది లాంగ్ టర్మ్లో. సెకండ్, థర్డ్ అనేది మన ఇన్కమ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మన ఈఎంఐ లెవెల్ ఎంత ఉండాలా, ఆ పర్సంటేజ్ ఎంత ఉండాలా, ఇవన్నీ క్యాల్కులేషన్స్ కరెక్ట్ ఉంటే డెఫినెట్గా ఇల్లు కొనుక్కోవడం బెటరే. అండ్ ఫస్ట్ ఇల్లు అనేది కంపల్సరీ మీరు చెప్పినట్టు ఒక డ్రీమ్ కాబట్టి, ఒక ఆస్పిరేషన్ కాబట్టి ఇల్లు డెఫినెట్గా కొనుక్కోవాలి. పాయింట్ ఈజ్ ఎప్పుడు కొనాలా, ఎంత పెట్టి కొనాలా అనేది పాయింట్. సెకండ్ అండి, రెంటల్ చాలామంది బెటర్ అంటారు. రెంటల్ కూడా బెటరే, కానీ దట్ డిపెండ్స్ ఆన్ మీ సిచ్యువేషన్ బట్టి. అంటే ఇప్పుడు ఈ జనరేషన్ ఎలా ఉందంటే విష్ణు గారు, యూనో జాబ్స్ అనేవి కాన్స్టెంట్గా ఒక సిటీలో ఉండవు. 10 years 20 years బ్యాక్ అంటే ఓ కంపెనీలో పనిచేస్తే 10 years 20 years పనిచేస్తుండే, ఒక సిటీలో అంటే సిటీలోనే పనిచేస్తుండే. ఇప్పుడు ఆ జాబ్స్ అలాంటివి లేవండి. ఇప్పుడు మీరు చూసుకుంటే ఈరోజు నేను హైదరాబాద్లో పనిచేస్తున్నా, నేను 5 years బ్యాక్ బాంబేలో ఉండే, అంతకుముందు బెంగళూరు. సో జాబ్స్ అనేవి డైనమిక్ అయిపోయినప్పుడు, మొబైల్ అయినప్పుడు రెంటల్ అనేది బెస్ట్ చాయిస్ అండి మీకు. ఎందుకంటే మీకు తెలుసు, మీ జాబ్స్ డిమాండ్స్ ట్రావెలింగ్ ఉన్నప్పుడు మీరు అంత అప్ఫ్రంట్ హై కాస్ట్ పెట్టి ఇల్లు కొని మెయింటెనెన్స్కి ఇవ్వడం అది కరెక్ట్ కాదండి. అలాంటి సిచ్యువేషన్లో రెంటల్ అనేది మీకు మంచిగా వర్కౌట్ అవుతుంది. సో దీంట్లో ఒక ఫార్ములా ఉంటుందండి, చాలా మందికి అది తెలియదు. సో దట్ షుడ్ గివ్ యూ కరెక్ట్ ఇండికేషన్. అయితే ఈ ఇల్లు కొనాలా లేకపోతే ఇంట్లో రెంట్కి ఉండాలా అనేది. సో అదేంటంటే ప్రైస్ టు రెంటల్ రేషియో అని ఉంటుందండి. ప్రైస్ టు రెంటల్ రేషియో. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఇంట్లో ఉంటున్నా, ఈ ఇంట్లో నేను రెంట్ 40,000 ఉందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 lakhs నేను స్పెండ్ చేస్తున్నా ఇయర్లీ రెంట్కి, కానీ ఆ ఇల్లు నాకు 1 crore వస్తుంది. అలాంటప్పుడు నేను 1 crore డివైడెడ్ బై ఈ 5 lakhs చేస్తానండి. సో ఐల్ గెట్ సమ్ నంబర్. సో 20 ఈజ్ అ నంబర్. ఓకే, ఇది ఒక రేషియో అండి, థంబ్ రూల్. సో ఎనీథింగ్ లెస్ దెన్ 15 ఈ నంబర్ మీకు వస్తే మీకు ఇల్లు కొనడం ఈజ్ ఎ బెటర్ చాయిస్. ఓకే, అంటే ఇదే ఇప్పుడు 20 వచ్చిందండి, అదే ఇల్లు నాకు 75 lakhs వస్తుంది అనుకోండి, నేను లాంగ్ టర్మ్ ఆ ఇంట్లో ఉంటాను అన్న తెలిసినప్పుడు మీకు ఆ రేషియో 15 దాకా వచ్చేస్తే గో ఫర్ ఎ బయింగ్ ఆఫ్ హోమ్. ఓకే,
సో ఇల్లు కొనేటప్పుడు మనకు నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఫ్యామిలీకి సాటిస్ఫాక్షన్, ఒక సెక్యూరిటీ అనేది ఉంటుంది. సో ఈ రేషియో మీకు మ్యాచ్ అయితే, మీ ఇన్కమ్ రేషియోస్ కరెక్ట్ ఉంటాయి, అంటే మీ ఈఎంఐ రేషియోస్, ఈఎంఐ ఎంత ఉండాలి అనేది ఇంపార్టెంట్ అండి. చాలా మంది ఏం చేస్తారంటే లో డౌన్ పేమెంట్ చేస్తారు, 10%, 20% చేసి ఈఎంఐస్కి పెట్టుకుంటారండి. అది ఇన్కమ్ సపోర్ట్ చేయనప్పుడు తర్వాత ఫైనాన్షియల్ స్ట్రెయిన్ అని వస్తుంది. ఈ క్యాలిక్యులేషన్ మీరు కరెక్ట్ ఫిక్స్ అయితే ఇల్లు అనేది కొనుక్కోవడం డెఫినెట్గా బెటరే, ప్రొవైడెడ్ ఇట్స్ యువర్ ఫస్ట్ హోమ్ అండ్ కన్జంప్షన్ కోసం. అదే ఇన్వెస్టింగ్ అయితే డిఫరెంట్ అండి. మళ్ళీ ఇన్వెస్టింగ్ అయితే ఇదే 1 crore నేను పెట్టి కొన్నాను, ఇన్వెస్ట్ చాలా మంది ఏం చేస్తారంటే నేను ఇన్వెస్ట్ చేస్తున్నా, నాకు రెంటల్ ఇన్కమ్ వస్తుంది, నా క్యాష్ ఫ్లో ఉంటుంది అనుకుంటామండి. సో మీరు నార్మల్గా చూడండి అక్రాస్ ఇండియా, నాట్ జస్ట్ హైదరాబాద్, 1 కోటి రూపాయలు పెట్టి నేను ఇల్లు కొన్నాను అనుకోండి, నాకు రెంటల్ అనేది 25,000 to 30,000 మధ్యలోనే వస్తుంది. 1 crore ప్రాపర్టీకి మాక్సిమం 20,000 నుంచి 30,000 లోపల ఉండదు రెంట్. మీరు ఎక్కడైనా అది మీరు ఈస్ట్ సైడ్ వెళ్ళండి, వెస్ట్ సైడ్ ఎక్కడైనా కానీ ఇది థంబ్ రూల్ అండి. సో మీ ఈల్డ్ అనేది 2.5 to 3% వర్కౌట్ అవుతుంది. అంటే మీరు 1 crore పెట్టి ఇయర్కి 3 lakhs తీసుకున్నారు. సో అది కరెక్ట్ కాదండి. అలాంటప్పుడు ఇల్లు కొనుక్కోవడం కరెక్ట్ కాదు. అందుకే మీకు చెప్పాను, ఇంటి పర్పస్ ఏంది, మీరు ఉండడానికి కొనుక్కుంటున్నారా, డెఫినెట్గా కొనుక్కోండి, ప్రొవైడెడ్ ఈ రేషియోస్ మ్యాచ్ అయితే. లేదు ఇన్వెస్ట్మెంట్ కోసం కొంటున్నారంటే మీరు ఇది చూడాలి, అంటే మీకు ఎంత రెంటల్ వస్తుంది, దానికన్నా బెటర్ ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఉన్నాయా, అది వర్కౌట్ చేసిన తర్వాత యూ కెన్ టేక్ ఎ కాల్ అండి. కానీ కొంచెం దీనికి డీటెయిల్గా వెళ్తే, రెంటల్ అనేది ఒక ఫ్లెక్సిబిలిటీ అండి. ఓకే, చాలా మంది మిలేనియల్స్, జెన్జీస్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒక ఇంట్లోనే 10 years 20 years దే కాంట్ సీ దెమ్సెల్వ్స్. ఇప్పుడు ఈ మధ్య చూసుకుంటే కార్లు, గ్యాజెట్స్ ఎవ్రీ ఇయర్ కొత్త వాడతారు, మార్చేస్తారు, వెహికల్ మార్చేస్తారు, వెహికల్ బాగానే ఉంటుంది, మార్చేస్తున్నారు. జ్యువెలరీస్ ఉన్నాయండి, నేను చూశాను, జ్యువెలరీస్ కూడా ఒకసారి వేసుకున్నాం కదా ఇంకోసారి వేసుకోమంటారు. సో ఇది కొత్త ట్రెండ్. ఇలానే ఇల్లు కూడా ఏమైందంటే, కొత్త జెన్జీస్కి ఏమైందంటే, ఒకటి ఇంట్లో చాలా రోజులు ఉండాలంటే కూడా ఇది దే వాంట్ టు అప్గ్రేడ్ ఎవ్రీ. వాళ్ళ సోషల్ స్టేటస్ పెరిగే కొద్దీ మనం ఎలాంటి ఏరియాలో ఉండాలి ఏంటన్నది కూడా అక్కడ మారిపోతున్నాయి క్యాలిక్యులేషన్స్. అంటే ఇప్పుడు మనకు వచ్చే ఇన్కమ్ లెవెల్స్ కి మనం పలానా గచ్చిబౌలిలో ఉండాలా, పలానా ఫిల్మ్ నగర్ లో ఉండాలా, సో ఇలా ఎప్పటికప్పుడు జనాలు కూడా మారిపోతున్నారు. 10 years బ్యాక్ నార్సింగ్ ఉండాలా అంటే ఎవరు ఉండకపోతుంది. ఇప్పుడు ఎవ్రీ వన్ అందరు ఏంటంటే అటు సైడ్ వెళ్ళి ఉండాలా, అపార్ట్మెంట్స్ ఉండాలా, అందరు అప్గ్రేడ్ చేస్తున్నారు. సో అప్గ్రేడ్ చేసినప్పుడు ఈ ఇల్లు అట్లనే ఉంటుంది. ప్లస్ కాస్ట్, మనం ఇల్లు తీసుకున్నప్పుడు అనేది హై కాస్ట్ ఉంటుందండి స్టార్టింగ్ లోనే. బై చేసినప్పుడు మన కాస్ట్ అనేది హై ఉంటుంది, డౌన్ పేమెంట్ చేయాలి, ఈఎంఐస్ అవన్నీ చూసుకోవాలి. ఇలాంటి కేసెస్ లో ఫ్లెక్సిబిలిటీ కావాలి, నాకు ఫ్లెక్సిబిలిటీ కావాలి, నేను నా జాబ్ మొబైల్ ఉంది అంటే నేను ఎప్పుడప్పుడు ట్రావెల్ చేయాల్సి వస్తుందేమో, అలాంటప్పుడు రెంటల్ అనేది బెస్ట్ ఆప్షన్ అండి. ఫస్ట్ ఇల్లు ఉండి మీ పారామీటర్స్ మ్యాచ్ అయితే ఇల్లు కొనుక్కోండి, నో ప్రాబ్లం. కానీ సెకండ్ ఇల్లు ఇన్వెస్ట్మెంట్ కోసం అంటే నేను చెప్పిన క్యాలిక్యులేషన్ చూసుకోండి. సో అలా ఉంటుందండి. సో బేసికలీ అట్ ద ఎండ్ చెప్పాల్సింది ఏంటంటే, ఇది మీ సిచ్యువేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లాస్ట్లీ అదే వస్తుంది, మీకు ఇది బెటరే, కానీ మీ సిచ్యువేషన్ బట్టి ఏది బెటరో మనం అనలైజ్ చేసుకొని, మనం క్యాలిక్యులేషన్ చేసుకొని ఆ డెసిషన్ తీసుకుంటే మీకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది త్రూ అవుట్ ఉంటుందండి. అదర్వైజ్ కొంచెం ఫైనాన్షియల్ స్ట్రెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఫ్యూచర్ లో. సొంత ఇల్లు కొనుక్కోవాలా లేదంటే రెంట్ ఇల్లు బెటర్ అనే దానికి చిన్న ఈక్వేషన్స్ ద్వారా అందరికీ అర్థమయ్యే విధంగా మీ అనాలిసిస్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ చక్రవర్తి గారు. థ్యాంక్ యూ సో మచ్.